మరి పసుపు ఎలా పుయ్యాలి? పాదం మొత్తానికి ఎక్కడా ఖాళీ లేకుండా రాయాలి. ఒక్క చేత్తో రాయడం కాదు, 2 చేతులతోనూ రాయాలన్నారు. ఎవరైతే పూజ చేసుకుని తాంబూలం ఇవ్వదలుచుకున్నారో వాళ్లే రాయాలి. మంగళవారాలు, శుక్రవారాలు పూజలు చేసుకుని ఇంటికి ముత్తైదుల్ని పేరంటాలకు పిలిచి తాంబూలాలు, పసుపు కుంకాలు ఇచ్చి పంపించటం ఇంకా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంటికి ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్ని చిత్రమైనటువంటి పద్ధతులు పాటించటం మనం గమనిస్తూ ఉంటాం. బొట్టు తాను పెట్టి తాంబూలం ఇచ్చినా కాలికి పసుపు మాత్రం తాము రాయకుండా ఇంకెవరి చేతోనో రాయిస్తూ ఉంటారు చాలామంది. ఇది సరైన పద్ధత? ఒక్కసారి ఆలోచించండి. ముత్తైదుకి పసుపు, కుంకుమ, గంధము, పూలు, అక్షతలు, కాటుగా వాయినం అంటే శనగలు, వక్కలు, ఆకులు ఇచ్చేది. ఎందుకు ఇస్తున్నాం? ఆవిడ్ని సాక్షాత్తు మనం ఏ దేవతని పూజించామో ఆ దేవతా స్వరూపంగా భావించటం వల్ల ఇస్తున్నాం. మంగళవారం నాడు మంగళగౌరిగా భావించి ఇస్తాం. శుక్రవారం నాడు మహాలక్ష్మిగా లేక వరలక్ష్మిగా భావించి ఇస్తూ ఉన్నాం. అంతేగాని పక్కింటావిడ, పయ్యింటావిడ, పొరుగింటావిడ అని చెప్పే ఉద్దేశంతో ఇవ్వడం లేదు కదా. ఎవరికి తాంబూలం ఇచ్చినా మనం ఆనాడు పూజించినటువంటి దేవతా స్వరూపంగా భావించిస్తున్నాం. అలా ఇచ్చేటప్పుడు బొట్టు మొహాన గనక పెడతాం, కాలు ముట్టుకుని పసుపు రాయడానికి చాలామందికి కొద్దిగా అహంకారం అడ్డొస్తూ ఉంటుంది. ఇది సరైందా? మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మికో పార్వతీదేవికో కాళ్ళు పట్టుకుని పసుపు రాయడానికి మనం సందేహించినట్టయితే వాళ్ళ అనుగ్రహం మన మీద ఉంటుందా? ఆలోచించండి. దేవతల యొక్క పాదాలు పట్టుకోవాలని కదా మనం అంటాం. అటువంటిది పాదాలు పట్టుకోవడానికి సందేహించిన సందర్భంలో అనుగ్రహం ఉండదు అని చెప్పవలసే ఉంటుంది. మరి పసుపు ఎలా పుయ్యాలి? ఎవరైతే తాంబూలం ఇవ్వదలుచుకున్నారో వాళ్లే ఆ ముత్తైదువ పాదాలకి పసుపు రాయాలి. ఈ రాచేటప్పుడు ఎట్లా రాయాలని చెప్తారంటే పెద్దవాళ్ళు, పాదం మొత్తానికి ఎక్కడా ఖాళీ లేకుండా రాయాలి. ఇలా ముందు వైపు రాచి వెనకాల మడమ దగ్గర ఖాళీ ఉందనుకోండి, పూర్తిగా రాచినట్టు కాదు. లేదా ఇలా రాచేసి వేళ్ల మధ్య ఖాళీ ఉందనుకోండి, రాచినట్టు కాదు. అందుకే పసుపు రాచేటప్పుడు కాలి వేళ్ల మధ్య ఇలా వేళ్ళు పెట్టి అన్ని వేళ్లకి కూడా పసుపు అంటేట్టుగా రాస్తారు. అలా పూర్తిగా రాయాలి. ఇంకా పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒక్క చేత్తో రాయడం కాదు, 2 చేతులతోనూ రాయాలన్నారు. అంటే పాదాన్ని మనం ఎవరినైతే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ముత్తైదువుగా తాంబూలం ఇవ్వబోతున్నామో వాళ్ళ పాదాన్ని ఇలా 2 చేతులతోనూ పట్టుకుని మడమ దగ్గర నుంచి ముందు వైపుకు రాస్తూ వేళ్ల మధ్య మన చేతి వేళ్ళు పెట్టి, కాలి వేళ్ల మధ్య మన చేతి వేళ్ళు పెట్టి ఆ వేళ్ల మధ్య కూడా పూర్తిగా పసుపు అంటేట్టు రాయాలి. ఇంకా పాతకాలం పద్ధతి ఎట్లా ఉండేది, ఇప్పుడు అవసరమో లేదో తెలియదు కానీ ఎడం చేత్తో పాదాన్ని ఇలా పట్టుకుని కుడి చేత్తో అంటే కొంచెం నేల మీద కన్నా పైకి లేపి కుడి చేత్తో పాదానికి అంతా కూడా అంటేటట్టుగా, అంటే నేల కంటే భాగంలో కూడా, అంటే అరికాల్లో కాదు సుమా, పక్క భాగంలో అలా మొత్తం అంతా పసుపు రాయాలని, వేళ్ల సందుల కూడా చక్కగా పసుపు రాయాలని చెప్తారు. ఇంకా కొంతమంది మరేం చేస్తారంటే ఇది బాగానే ఉంది, ఇందులో ఏ దోషము లేదు, రాస్తే మంచిదే. మరికొంతమంది చేసే పద్ధతి ఏమిటంటే ఇలా 2 చేతులకి పసుపు తీసుకుని 2 కాళ్ళకి ఒకేసారి రాస్తారు. ఇది ఏమంత సౌకర్యమైన పద్ధతో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. కానీ ఒక చేత్తో రాసిన, ఒక చేత్తో కాలు పైకి పెట్టి 2వ చేత్తో రాసిన, లేదా ఎడం చెయ్యి అసలు ముట్టుకోకుండానే కుడి చేత్తోనే ఒక చేత్తోనే మొత్తం రాసిన, రాయవలసింది ఎవరు అంటే ఎవరైతే పూజ చేసుకుని తాంబూలం ఇవ్వదలుచుకున్నారో వాళ్లే రాయాలి. పాదంలో ఎక్కడ ఎడమ లేకుండా ఖాళీ లేకుండా మొత్తం అంటేటట్టుగా పసుపు రాయాలి. అప్పుడు మాత్రమే పసుపు కుంకాలకు అధిదేవత అయినటువంటి ఆ గౌరీదేవి వీరికి అఖండంగా పసుపు కుంకాలు ఉండేటట్టుగా అనుగ్రహిస్తుంది అని పెద్దలు చెప్పారు. మొక్కుబడిగా చేసింది మనం మొక్కుబడిగా చేస్తే
దైవం కూడా మొక్కుబడిగా మనకి ఫలితాన్ని ఇవ్వదా? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదా. నేనేమో మొక్కుబడిగా చేస్తాను, నువ్వు మాత్రం నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించు అని అడగడానికి మన దగ్గర నైతిక బలం ఉందా? అడగలేం కదా, నోరు తెరిచి అడగలేం. మనకు అవకాశం లేకపోతే వేరే మాట, అవకాశాలన్నీ ఉండి అవతల వాళ్ళ కాళ్ళు నేనెందుకు పట్టుకోవాలి అనేటటువంటి ఒకానొక అహంకారంతో కాళ్ళకి పసుపు రాయకపోవడం వల్ల ఫలితం పూర్తిగా రాదు అని పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట. కనుక చక్కగానే కాలికి ఎవరు పూజ చేసుకున్నారో, ఎవరు తాంబూలం ఇవ్వదలుచుకున్నారో వారే పసుపు రాయవలసినటువంటి అవసరం ఉంది, లేకపోతే పూర్తిగా ఫలితం లభించదు. స్వస్తి.